వచ్చిన వారిని కూర్చోమని, అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడగగా వారు ఇలా వివరిస్తున్నారు. వేరువేరు సమయాల్లో 3 సార్లు శ్రీశైల పూర్ణుల వారు తిరుమల నుంచి కాళహస్తి దాకా గోవిందాచార్యులను కలవడానికి వెళ్ళవలసి వచ్చింది స్వామి అని చెప్పగా, ఆహా! ఏం చేశారు అని అడుగుతారు రామానుజుల వారు. మొదటిసారి వెళ్ళినప్పుడు యుక్తులతో గోవిందుడికి జ్ఞానోపదేశం చేశారు. కాని అతడిలో ఏ మార్పు రాలేదు. నోరు కూడా తెరవకుండా అలానే వెళ్ళిపోయారు స్వామి అని చెప్పగా, ఓహో! తరువాత అని అడగగా, కొంతకాలం గడిచాక రెండవసారి వెళ్ళారు. ఆళవందారు శ్రీ సూక్తులతో గోవిందుణ్ణి సంస్కరించాలని ప్రయత్నించారు అని చెప్పగా, నిజమా? వారి స్వాభావికానవధికాతిశయ అనే శ్రీ సూక్తియే నా జీవితానికి మార్గదర్శకమయ్యింది అని రామానుజుల వారు చెప్పగా, సరిగ్గా అదే శ్లోకాన్ని అతనికి చెప్పారు. విన్నాడు. కాని నోరు కూడా విప్పలేదు స్వామి. అలాగా? ఆ తర్వాత ఏమైంది అని రామానుజుల వారు అడగగా, మూడోసారి ఆ ఊళ్ళో పూలు కోస్తుంటే నమ్మాళ్వార్ల పాశురాలు బోధించారు నంబిగారు. అవి గోవిందుడు విన్నాక భలే ప్రవర్తన కలిగింది స్వామి అని అంటారు వారు. ఎలా అని రామానుజులు వారు అడగగా, చేతనాచేతనాలను తన నాభి నుండి సృజించిన శ్రియఃపతికి తప్ప పూలు పూజ తగునా అని నంబిగారు పలికిన పలుకులు గోవిందుణ్ణి ఆలోచింపచేశాయి స్వామి అని చెప్పగా, నిజమే కదా అంటారు రామానుజుల వారు. కొంత మదనపడిన తరువాత గోవిందుడి హృదయం పండింది. పశ్చాత్తాపం కలిగినట్టుంది. నంబిగారి పాదాలపై పడ్డాడు. అపమార్గం పట్టానన్నాడు. దారి చూపమని ప్రార్థించారు స్వామి అని వారు చెప్పగా, మంచివాడే, కాని మధ్యలో దారి తప్పాడు అని అంటారు రామానుజుల వారు. స్వామి, అతని మనసు మారింది, హృదయం పండింది. చేసిన తప్పులు గుర్తించాడు. అక్కడి వాళ్ళంతా ఎదురు తిరిగారు. వెళ్ళొద్దని బలవంతం చేశారు. అయినా వాళ్లతో వాదించి తన స్థానం ఇది కాదన్నాడు. సహజమైన పద్ధతికే తిరిగి తాను వెళ్ళాలని వారందరినీ ఒప్పించి నంబిగారి వెంట తిరుమల చేరాడు స్వామి అని వారు చెప్పగా, నంబిగారి కృషి అమోఘం అని అంటారు రామానుజుల వారు. నిజానికి గతంలో గొప్ప ఆపద నుంచి నన్ను తప్పించి ప్రాణం పోసింది ఆ గోవిందుడే అని చెప్పగా, అక్కడ ఉన్నవారు ఎలాగా అని అడగగా, రామానుజుల వారు ఏం చెప్తారో రేపు చూద్దాం.